లోపల ఏం చేస్తారా బాబు? అంకుల్ వదిలేసి ఏం చేస్తుందరా? క్లీన్ చేసుకుంటుందేమో కిచెన్. ఆ కిచెన్ సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా. ఏడేంట్రా బాబు పొట్ట రుద్దుకుంటాడు? పిలువ. ఆడికి లేని తొందర నీకెనక. అది కాదురా బాబు, ఈ పుస్తకం చదువుకుంటూ నిద్రపోతే మన బతికేం కావాలరా? వస్తుంది వస్తుంది. ఎలాగో విప్పేదేగా వేసుకోవడం ఎందుకు? ఎలాగో విప్పేదేగా వేసుకోవడం ఎందుకు? యూ సిల్లీ. ఏమిటో ఇంత లేటు? నీళ్ళు సర్దుకోవాలి కదా. మనకి ఎప్పుడు వస్తాయో ఇలాంటి రోజులు. WWF లైవ్ రా బాబు. ఎవరు దొంగ చంపేస్తానే అనుకుంటున్నారు, నరికి పోయేస్తానే అనుకుంటున్నారు. ఏమైంది అంకుల్? ఎవరో దొంగ విధవులు చొరబడ్డానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్. అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు. సగంలో ఆపేడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. వెళ్ళి చూస్తారా? నీ అబ్బా సినిమా అనుకున్నావరా? ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి. నువ్వేనా రాజు అంటే? మంత్రిని కూడా నేనే. రాజు అంటే పెద్ద పెద్ద మీసాలతో, బుగ్గ మీద ఘాటుతో పెద్ద రౌడీ బిల్డప్ తో ఉంటాడనుకుంటే నువ్వేంట్రా మీసాలు గీసేసే సన్నాసిలా ఉన్నావు. బట్టతల 5 feet హైట్. నిన్ను నేను కొట్టడం, బోన్స్ విరగొట్టడం నాకు వర్కౌట్ అవదు. హలో, ఎక్స్ట్రా మాట్లాడొద్దు. నేనెవరో తెలుసా? ఇండియాలో 10 మర్డర్లు చేసి ఇక్కడికి వచ్చా. పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. పొట్టండి కదా అని నెగ్లెక్ట్ చేయకు. కొట్టేనంటేనా? నా సంగతి నీకు తెలీదు. నేను పరిస్థితిని ముట్టుకోను, అందులో భారత స్త్రీ ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుందా? మీరు ఫీల్ అయినా సరే మిమ్మల్ని కాల్చడానికి కానీ మాత్రం ఫీల్ అవుతుంది. కాదండి, నేను నా భార్య తప్ప ఇంకెవరు ముట్టుకోనండి ప్లీజ్. పట్టుకోవటం అంటే ఇదే. ఈ గ్యాప్ కనబడకూడదు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి చెప్తా. 1 2 3. ఆసియ, ఏమిటిది? ఏమండి, చిన్న సాయం చేయరండి. మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? ఈ ఆశయ జీవితంలో ఏ ఆశ లేకుండా పోయింది. ఈ బతుకు బస్టాండ్ లో ఒక్క బస్సు ఆగటం లేదు. అసలు విషయం చెప్పు. చెప్పటానికి ఏమండి, చాలా ఉంది. నేను మా పెద్దోళ్ళ మాటలు విని నా మేనగోడల మెల్లో 3 ముళ్ళు వేశాను. నేను శోభనం గదిలోకి వెళ్ళాను. అది మాత్రం పాల గ్లాసుతో రాలేదు. పాపం బూతులో పాలు దొరకలేదేమో. లేచిపోయింది. పెళ్లి నీతో శోభనం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొఖాన కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా పెద్దోళ్ళ మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మంచి పని చేసావు. కానీ ఏం లాభం? పెళ్ళైన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా పెద్ద మోతనిపించింది. పెళ్లి చూశాను. సిలిండర్ పేలింది, పెళ్ళాము పేలింది. గ్యాసులో గ్యాస్ లాగా అది గ్యాసులో కలిసిపోయింది. అయ్యో పాపం. మహాపాపం అంతే. ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకుని నేనేవో అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరిని? ఎందుకులేండి అమ్మాయి గారు, ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్లో ఒక తన్ను తన్నండి, కదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు. అమ్మాయి ఎవరు చెప్పు. వద్దు అమ్మాయి గారు,
ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే. ఎవరో చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేయమంటారా మరి? మీరే. అవును రే, నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా? ఏం లేదన్నా, నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లేనేద్దామని. రేపు చెప్తానా నీ పని. స్వప్న ఏంటా చూపు? నేను నీతో కాపురం చేయాలంటే ఇద్దరు వీసా ఆర్ పైసా తేవాల్సిందే. బ్లాక్ మెయిలింగ్ అమ్మా మాదా కావడం తల్లే. ఓర్ని అరే, ఆకులు లాక్కున్నాడు మూతులు లాక్కున్నాడు వచ్చినట్టు ముష్టిలో ముష్టి వేరే ముష్టి అన్నట్టు నేనే వీసా ఆడుకుంటే మధ్యలో నీ కూడా వెంటరా? అరే నాకేడు తెలుసు బాబు, మీరు నా పనిలోనే ఉన్నారనే. అయ్యి బాబోయ్, నాకెందుకులేండి బాబు, మీ పాతలుంగి ఏదైనా ఉంటే పడేయండి, మీ పేరు చెప్పి వాళ్ళు దాచుకుంటానా. ఇది ఇచ్చేకూడదు, అక్కడక్కడ ఎలా కొట్టేసినట్టుంది. ధర్మ తల్లి నువ్వు మొయ్, మాకు తెలదటి. దీనికన్నా తిరిగింది ఇంకోటి ఉంది, అది తెచ్చిస్తా. నా బాబే ఎవరి కండిషన్ లుంగి తప్పక రేయ్, మళ్ళీ చొక్కా కావాలని బనియన్ కావాలని డ్రాయర్ కావాలని వచ్చావు, పుచ్చి ఎగిరిపోద్ది. ఎల్లా వాటి కోసం నేను రానండి. సూట్ ఏదైనా ఉంటే దాసి ఉంచండి, ఇంటల్లుళ్ళ పెద్ద పండగ వస్తాను. ఏంటా నవ్వు? ఎకశకాలు వద్దు నీకు. మరీ అంత చినిగిపోయింది ఇవ్వకపోతే కాస్త కుట్టించవచ్చుగా. ఆ బాధ నీకేం అక్కర్లా, ఆడు గుట్టించుకుంటాడు. అయినా ఒకసారి దానం ఇచ్చిన తర్వాత దాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత దానం పుచ్చుకున్నోడిది, ఇచ్చినోడిది కాదు. అద్దమ్మడు దానం తీరి. ఆహా, మరి మా నాన్న దగ్గర నుంచి నువ్వు దానం తీసుకున్నావుగా, అది కన్యాదానం. ఓ సో నా బాగోగులు నీవేగా, అదే నీ దానం థియరీ ప్రకారం. నాచురల్లీ. వెరీ గుడ్. సో నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని నీవే గనక నువ్వు కోరుకునే కానుకలేవో నా తరపు నువ్వే కొనేసుకుని నేను తెచ్చాననుకోవాలి. రైట్? ఆ వీసా ఏదో సంపాదించుకో మరి. అమ్మ క్రాంతి దెబ్బేసేసిందిరా శంకరం. డోంట్ వరీ, నెక్స్ట్ ప్లాన్ ప్రిపేర్ అయిపో. కమాన్ డియర్ స్టూడెంట్. ముందు నేను అరుస్తాను, సేమ్ మోడ్యులేషన్ లో నువ్వు అరవాలి. చించేస్తాను. చినుకుతా? అయితే ఓకే. ఓకే. కమాన్ యాక్షన్. అమ్మా మాదాకాలం తల్లి. ఈ మాత్రం దానికి ట్రైనింగ్ కావాలా? మామ్మీ, ఓ మామ్మీ, మాదా కావడం మామ్మీ, వెరీ హంగ్రీ, నో యాంగ్రీ. కొట్టేవేటనా? లేకపోతే నువ్వేనా సొంత కొడుకు అనుకున్నావా? మమ్మీ మమ్మీ హంగిరి జంగిరి. రేయ్, ముష్టి వెదవలా ఉండు, లిమిట్ దాటకు. నేను చెప్పింది విను, చెప్పినట్టుగా అను. కమాన్ యాక్షన్. మాదాకాలం తల్లి. గురువు గారు, షల్ ఐ చేంజ్ ద డైలాగ్? బికాస్ కాన్వెంట్ చదువులు కదా, కమ్మగా ఇంగ్లీష్ లో కొట్టను. చెప్పిచ్చు కొడతారు. అర్థం కాక ఓహో, నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. మాదాకాలం తల్లి. అన్నం వస్తుంది. చల్లగా ఉండమ్మా. అన్నం ఏంటమ్మా ఎలా చీమిడిపోయింది? మీరు గాను ఉండేరా నిన్న? అవునయ్యా, అయ్యగారు ఊరెళ్ళారు. అయ్యగారి మాసిపోయిన చొక్కా ఉంటే ఒకటి ఇయ్యమ్మా. మళ్ళీ కొట్టేవాడనా? అది లెసన్ నెంబర్ 2. ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో, ఆ తర్వాత గుడ్డ. రేయ్, సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా? ఓకే, లేకపోతే నా ముష్టి కాలేజీ నుంచి డిబార్ చేస్తానే అనుకుంటున్నావా? పదా పక్కడికి వెళ్దాం. బాధమంటుంటే